మనిషిని దేవునితో సమాధానపరచగలిగిన విరాట్ పురుషుడు పుట్టాడు. ఋగ్వేదము, సామవేదము, శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదం ప్రవచించిన విరాట్ పురుషుడే యేసు. ఆయన భూమధ్యపురములో పుడతాడని శుక్ల యజుర్వేదం 23వ అధ్యాయం 59-60 మంత్రాల్లో రాయబడి ఉంది. భూమధ్యపురం అంటే ఇస్రాయేలే. ప్రపంచ పట్టం తీసుకొని చూడండి. ఇన్ ద సెంటర్ ఆఫ్ ద హ్యాబిటబుల్ ఎర్త్ యు హ్యావ్ ఇజ్రాయెల్. ఆయన పేరు సత్యం అంటారు, ఆయన పేరు వాక్యం అని పిలుస్తారు, శబ్దం అని పిలుస్తారు. ఆయన నీతి సూర్యుడు అని పిలువబడతాడు. ఆయనే బలము, ఆయనే జలము, ఆయనే వీర్యము, ఆయనే సూర్యుడు, ఆయనే అన్నము. యేసుప్రభు అన్నాడు, జీవాహారము నేనే అన్నాడు. యేసు ఎన్నెన్ని విధాలుగా బైబిల్లో అభివర్ణించబడ్డాడో ఆ సకలమైన బిరుదులు శుక్ల యజుర్వేదం 31వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. ఈ బిరుదులు కలిగిన వాడు, నేను అన్నమును, నేను సత్యమును, నేను అగ్నిని, నేను సూర్యుడిని అని చెప్పేవాడు భూలోకానికి సెంటర్లో పుడతాడన్నాడు. ఆ వేద ప్రవచనం నెరవేరడమే క్రిస్మస్. ప్రియమిత్రులారా, వేద ప్రవచనం నెరవేర్పు క్రిస్మస్. యేసు గొప్ప దేవుడైతే అయ్యాడు, నా దేశంలో ఎందుకు పుట్టలేదు అనుకుంటున్నారు చాలామంది. ఓరి అమాయక సోదరుడా, మన దేశంలో యేసు పుడితే శుక్ల యజుర్వేదం అబద్ధం అయిపోతుంది. ఎందుకంటే మన దేశంలో పుడతాడని శుక్ల యజుర్వేదం చెప్పలేదు. భూలోకానికి నడిబొడ్డు లాంటి దేశంలో పుడతాడు అని వేదము చెప్పింది. అక్కడ ఉన్నది హిందూ దేశం కాదు, అక్కడ ఉన్నది ఇశ్రాయేల్ దేశం మాత్రమే. అందుచేత వేదములను గౌరవించి వేదములను నెరవేర్చడానికి పరమాత్ముడు భూమధ్యపురములో పుట్టి శుక్ల యజుర్వేదం సత్యమని నిరూపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే భారతీయ క్రైస్తవులమైన మేము యేసయ్యను నమ్ముకున్నందుకు గర్వపడుతున్నాం. మేము క్రైస్తవులుగా గర్వపడుతున్నాం, క్రైస్తవులుగా జీవిస్తాం, క్రైస్తవులుగానే మరణిస్తాం, క్రైస్తవులం అయినందుకు మేము గర్విస్తున్నాం.